అందరికీ నమస్కారం. తెలంగాణ సాహితీ DYFI సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు నేను మాట్లాడే అంశం, నేను రాసినటువంటి కథలు అంటే మరీ ఎక్కువ కథలు అయితే రాయలేదండి, కానీ ముందు ముందు మంచి మంచి కథలు రాస్తానన్న నమ్మకం ఉంది. ముఖ్యంగా నేను కథలు రాయడానికి, కథలకు సంబంధించి ఆసక్తి కలగడానికి ముఖ్య కారణం, నేను SRN BJNR కళాశాలలో MA తెలుగు విద్యను అభ్యసిస్తున్నాను. ఆ సమయంలో మా గురువు గారు జరిపిన రమేష్ గారు ఉండేవారు. అప్పుడు PG చేస్తున్న సమయంలో ఒక అంశం ఇచ్చారనమాట. నాకు సంబంధించి నేను ఒక అంశాన్ని తీసుకున్నాను, దాన్ని డిగ్రీ స్టూడెంట్స్ కి చెప్పాలి. అప్పుడు జానకి విముక్తి అనే నవల గురించి నేను రంగనాయకమ్మ గారు రాశారు. అప్పుడు చెప్తున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి అందరి సమక్షంలో చాలా మెచ్చుకున్నారు. అప్పుడు అనుకున్నానమాట, PhD చేస్తే బాగుంటుంది. నాకు నెట్ గురించి కూడా తెలియదు అనమాట. అప్పుడు ఆ సమయంలో మా సార్ నెట్ గురించి చెప్తే, దాని తర్వాత క్వాలిఫై అయిన తర్వాత PhD విశ్వవిద్యాలయంలో ఇప్పుడు ప్రస్తుతం PhD చేస్తున్నాను. అప్పుడు స్ట్రక్ అయినటువంటి ఆ పాయింట్ ని బేస్ చేసుకొని దాని మీద ఆసక్తి ఉండడం వల్ల నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇప్పుడు తెలంగాణ రచయిత్రుల కథా సాహిత్యం స్త్రీ జీవన చిత్రణ 1991-2015 మధ్య వచ్చినటువంటి కథల మీద చేస్తున్నాను స్టడీ. తర్వాత అప్పుడు PG చేస్తున్న సమయంలోనే మా సార్ అందరికీ ఇచ్చారనమాట, ఒక పాయింట్ ఇచ్చారు. కొందరికి కవిత్వం గురించి ఇచ్చారు, కొందరికి కథకు సంబంధించిన ఇచ్చారు. సరే సార్ చెప్పారు కదా, మరి ఇంటికి వెళ్ళిన తర్వాత మరి నేను రాయగలుగుతానా లేదా? ఒక రైతులకు సంబంధించింది రాశాను. దాని తర్వాత రాసిన తర్వాత ఇదేంటి సరిగ్గా రాయట్లేదు, నేను ఇక నాకు వేస్ట్, నాకు ఇక సరిగ్గా రాదు అనేసి ఆ బుక్ పక్కకు పెట్టేశాను. దాని తర్వాత ఒక కథ గురించి ఒక 1 వీక్ తర్వాత నార్మల్ గా బై వాక్ చేసుకుంటూ ఒక అమ్మమ్మ గారు నడుచుకుంటూ వెళ్తున్నారు. అక్కడ సిచ్యువేషన్ నాకు చూసింది వేరండి. అంటే కొడుకులు మధ్య సంభాషణ అవన్నీ సరిగ్గా చూడలేకపోవడము, తర్వాత కొంచెం గొడవలు పెట్టుకోవడం, ఇటువంటి ఇష్యూ. ఇంటికి వచ్చిన తర్వాత నేను దాని గురించి రాసినటువంటి మొట్టమొదటి కథ స్వభావం. అందులో ఏమవుతుందంటే వాళ్ళిద్దరి మధ్య ఎవరైతే ఉన్నారో కోడలు అతను సరిగ్గా చూసుకోరు. అప్పుడు వాళ్ళ మనవరాలు అన్ని అబ్జర్వ్ చేస్తుంది. ఆ పాప వయసు చాలా చిన్న పాప, అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇదేంటి ఎప్పుడు అమ్మమ్మ గారిని మా అమ్మ ఇలా ఉంటుంది అనేసి ఆమెను బయటికి పంపించేస్తారు. ఆ రోజు కాస్త వర్షం కూడా వస్తుంది. అంటే జరిగింది సంఘటన ఒకటి, బట్ అక్కడ ఎటువంటి పాయింట్స్ నేను ఊహాత్మకంగా రాస్తే బాగుంటుంది అనేది మనం కథలో రాస్తున్నప్పుడు కొన్ని అంశాలు మనకి ఆటోమేటిక్ గా వచ్చేస్తూ ఉంటాయి అనమాట. అలా వస్తున్నటువంటి సందర్భాల్లో అక్కడ ఆ పాప ప్రశ్నిస్తుంది అనమాట. ఏమని ప్రశ్నిస్తుందంటే, అమ్మ నేను చిన్న పాపను కదా, భవిష్యత్తులో మీకు ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మీరు అత్తగారి పట్ల ఏ విధంగా అయితే ప్రవర్తిస్తారో నేను కూడా మీ పట్ల ఆ విధంగా ప్రవర్తిస్తే ఎలా ఉంటుంది? క్వశ్చన్ మార్క్ చేస్తుంది. దాని తర్వాత ఆ పాప అడిగినటువంటి ప్రశ్నకి వారిలో వచ్చినటువంటి ఒక మార్పు పరంగా నేను రాసినటువంటి మొట్టమొదటి కథ స్వభావం. దాని తర్వాత నేను అధ్యయనం చేస్తున్నప్పుడు, నేను పరిశోధనకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం అయితే రన్నింగ్ లో ఉందండి, అవి చదువుతున్న క్రమంలో, అంటే ఎప్పుడైనా సరే మొట్టమొదటి కథ మనం రాసినప్పుడు కానీ తర్వాత తదుపరి కథలను రాస్తున్నప్పుడు లేదా దాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు పరిశీలించినప్పుడు కొంచెం తేడా గమనించవచ్చు. ఇందాక మామిడి హరికృష్ణ సార్ చెప్పారు, ఎటువంటి అంశంలోనైనా సరే మనం ముందుకు వెళ్ళాలన్నా, అది పూర్తి ప్రావీణ్యత పొందాలన్నా, ప్రావీణ్యత సాధించాలన్నా అధ్యయనం అనేది చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైనది. సో అటువంటి అధ్యయనం నేను ముందు ఖచ్చితంగా చేస్తాను అన్నటువంటి నమ్మకం అయితే నాలో, నా పరిశోధన అంశానికి సంబంధించి నాకు నమ్మకం కలిగిందని చెప్తాను. అంటే కొంతమంది రచయిత్రుల్ని కానివ్వండి, రచయితలను కానివ్వండి గమనించినప్పుడు వాళ్ళు తీసుకునేటటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో చాలా కొత్తగా అనిపిస్తాయి. ఉదాహరణకి గీతాంజలి గారు బోన్సాయి అనేటువంటి కథను రాశారు. ఆవిడ బోన్సాయిని ఎంత చక్కగా, అంటే మనం నార్మల్ గా బోన్సాయి అంటే ఒక మొక్క, అంటే ఒక మొక్క మీద కూడా కథలు రాయొచ్చా అనేసి కథ చదువుతున్నప్పుడు అర్థమైంది. నేను ఆ కథను ఏ విధంగా తీసుకున్నానంటే, నేను యాక్టింగ్ కూడా ఇంట్రెస్ట్ ఉంటుందండి, నేను యాక్టింగ్ కూడా చేస్తున్నాను. ఆడిషన్ కి వెళ్ళినప్పుడు నాకు ఆ కథ మైండ్ లో ఉంది. అప్పుడు కథ మైండ్ లో ఉన్నప్పుడు ఆ బోన్సాయి అనేటువంటి మొక్కను తీసుకొని దాన్ని ఆ
కథని చదివినటువంటి ఇతివృత్తం నా మైండ్ లో ఉండడం వల్ల ఆ ఆటోలు వెళ్తున్నప్పుడు ఆ రోజు నాకు హెల్త్ కొంచెం బాగాలేదు, దాన్ని అప్పటికప్పుడు ప్రిపేర్ అయ్యి ఆడిషన్ లో నేను చేశాను. అక్కడ మంచి మెచ్చుకున్నారు. అంటే ఒక కథ చదువుతున్నప్పుడు అది భిన్న రకాలుగా ఉపయోగపడుతుంది. నార్మల్ గా మనం రాసినటువంటి కథలు బాగా రావాలంటే ఇతర రచయిత్రులు రచించినటువంటి కథలు కూడా చాలా వరకు అధ్యయనం చేయడం వల్ల అది చాలా ఇంపార్టెంట్ అవుతుందని అర్థమైంది. అండ్ రీసెంట్ గా ఒక కథను మాత్రము నవ తెలంగాణలో ప్రచురితమైనప్పుడు నాకు ఒకటి హ్యాపీ అనిపించింది. నాకు తెలీదు యాక్చువల్లీ ఆ కథని నేను పెళ్లిలొల్లి అనేటటువంటి ఆ కథ, దాని తర్వాత మల్లెసాలలో ఇందాక అక్క చెప్పారు, నాకు అప్పుడు నా కథ నాకు గుర్తొచ్చింది అనమాట. ఆ బెస్తవారుకి సంబంధించినటువంటి ఆ కథ. సో నామోషి అనేటటువంటి కథ కూడా ప్రచురితం అయింది. దాని తర్వాత బండ అనేటువంటి కథ నాకు తెలియలేదు, ఒక యూట్యూబ్ వారు ఆ కథను తీసుకొని చేశారనమాట. అంటే ఒక కుటుంబంలో తన తల్లికి ఆరోగ్యం బాగలేకపోతే పిల్లల యొక్క తండ్రి రెండవ వివాహం చేసుకుంటా అనుకుంటే ఎటువంటి పరిస్థితులు అనేటివి ఉంటాయి. దాని నేపథ్యంగా నేను ఇతివృత్తాన్ని ఎంచుకున్నాను. ఆ కథ నాకు తెలియకుండా వాళ్ళు తీసుకున్నప్పుడు పబ్లిష్ చేసినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా చాలా రచయితలకు సంబంధించినటువంటి కథలను చదివి ఎందుకంటే నాకు పూర్తి అవగాహన అనేది పెంచుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆనందమాచార్య సార్కి, మోహన్ సార్కి, శరత్చంద్ర గారికి ప్రత్యేక ధన్యవాదాలు.